మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ వ్యవహారం కాకరేపుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీ తీరుపై విద్యార్థి సంఘాలు పోరుకు సిద్ధమవుతూ ఉన్నాయి. తిరుపతి సిబిఎం ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటించాయి. మోహన్ బాబు, విష్ణును అరెస్ట్ చేయాలని, మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని నినదిస్తున్నాయి. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ నేతలు నిన్న కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవగా 2 విద్యార్థి నేతలను బౌన్సర్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. అలర్ట్ అయిన పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు చేజింగ్ చేయాల్సొచ్చింది. చివరికి తిరుపతి జిల్లా నారావారిపల్లె సమీపంలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి విద్యార్థి సంఘం నేతలను కాపాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు, విష్ణు, పిఆర్ఓ సతీష్ పై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు 30 మందిపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు తిరుచానూరు పోలీసులు. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై పోరుకు సిద్ధమైన విద్యార్థి సంఘాలు తిరుపతి సిపిఎం ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. మోహన్ బాబు యూనివర్సిటీలో కిడ్నాప్ ఘటనను ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు, మంచు విష్ణును వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో ఎంబీయూను ముట్టడిస్తామని ఏపీ సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరించారు. ఆరోపణలే కాదు, వీళ్ల మీద ఉన్నటువంటి వెల్లువెత్తుతున్న అనేక ఆరోపణల మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఆ గుర్తింపును రద్దు చేయించాలి. బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తుకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వమే నేరుగా రన్ చేసే చర్యల్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కిడ్నాప్ ఘటనపై బాధిత విద్యార్థి సంఘం నేతలు టీవీ9 వేదికగా స్పందించారు. మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలను ప్రశ్నించినందుకే కిడ్నాప్ చేసి హింసించారన్నారు బాధిత విద్యార్థి సంఘం నేత అక్బర్. మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి డబ్బులు డిమాండ్ చేశామనే ఆరోపణలను ఖండించారు. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 23 కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు. 23.17 కోట్లు డిమాండ్ చేశాము. విద్యార్థులకు ఏదైతే నివేదిక ఇచ్చిందో హైయర్ ఎడ్యుకేషన్, అదే నివేదిక ప్రకారం వాళ్ళకి డబ్బులు రీఫండ్ చేయమని డిమాండ్ చేశాం. కానీ మా వ్యక్తులుగా, సంఘాలుగా ఎవరికి 15 లక్షలు కానీ ₹1 కూడా మేము డిమాండ్ చేయలేదు. ఇదిలా ఉంటే ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో మోహన్ బాబు క్వాష్ పిటిషన్ వేశారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.